ఇవాళ భారత ప్రధాని నరేంద్ర మోడీ వారణాసిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మోడీ 2183 కోట్ల విలువైన 52 అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం నిర్వహించే బహిరంగ సభలో ప్రధాని ప్రసంగిస్తారు. అలాగే రక్షాబంధన్ను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా రైతులకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం 20వ విడత నిధులను విడుదల చేయనున్నారు. దేశంలోని 9.7 కోట్ల మందికి రైతుల ఖాతాలో 20,500 కోట్లకు పైగా నిధులను నేరుగా బదిలీ చేయనున్నారు. అయితే ఈ నిధుల్లో ఎక్కువ భాగం యూపీకే చెందనుంది. ఎందుకంటే ఆ రాష్ట్రంలో 2.3 కోట్ల మందికి పైగా రైతులుండగా వారికి 4,600 కోట్లకు పైగా మంజూరు కానున్నాయి. ఇక కేవలం వారణాసిలో 2,21,000 మందికి 48 కోట్లు అందించనున్నారు. పీఎం కిసాన్ యోజన కింద ప్రతి ఏడాది 6,000 చొప్పున 3 విడతల్లో రైతులకు పెట్టుబడి సాయంగా అందిస్తుంది. ఇప్పటి వరకు 19 విడతల డబ్బులు రైతుల ఖాతాలో జమ కాగా ఇవాళ 20వ విడత నిధులు అందనున్నాయి.